హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ వ్లాగ్. ఈరోజు వరలక్ష్మి వ్రతం పూజ. చాలా సంతోషంగా మన అమ్మవారికి పూజ చేస్తున్న మూమెంట్స్, డెకరేషన్ అండ్ అలంకారం అన్నీ షేర్ చేస్తాను. నిన్నటి వ్లాగ్లో అమ్మవారు అలంకరణ చూపించాను కదా, ఎవరైనా చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి. నౌ లెట్స్ స్టార్ట్ ద డే ఫ్రమ్ మార్నింగ్ ప్రిపరేషన్స్. ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అయ్యి ఫస్ట్ గుమ్మంకి పసుపు రాసేసి కుంకుమ బొట్లు పెట్టేసి బియ్యం పిండితో ముగ్గు అయితే వేశాను. దిస్ ఈస్ అవర్ ట్రెడిషనల్ గుడ్ స్టార్ట్ ఫర్ ఎనీ ఆస్పీషియస్ డే. పసుపుతో మనకి శుభం అని, కుంకుమతో మంగళకరణం అని నమ్మకం. నెక్స్ట్ తులసి కోటకి కూడా పసుపు కుంకుమతో అలంకరించాం. డోర్కి బంతిపూల దండ ఫిక్స్ చేశాం. సో పూజ టైంలో మంచి ఫెస్టివ్ లుక్ వస్తుంది. నెక్స్ట్ ఇలా కలశం పెట్టే పీట మీద పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యం పిండితో ముగ్గు అయితే వేశాను. అమ్మవారి అలంకరణకి లక్ష్మీదేవికి ఏనుగు అంటే చాలా ఇష్టం. అందుకే నేను పూజ మండపం దగ్గర చిన్న ఎలిఫెంట్ ఐడల్స్ పెట్టాను. ఎలిఫెంట్ని సమృద్ధి, శక్తి, ఐశ్వర్యం సింబల్గా కన్సిడర్ చేస్తారు. కలశంలో రైస్, కాయిన్, పసుపు, కుంకుమ వేశాం. మీద కొబ్బరికాయ పెట్టి దానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టేసి బ్లౌజ్ పీస్తో అయితే కొబ్బరికాయకి చుట్టేశాం. కలశం చుట్టూ ఫ్లవర్స్ అండ్ మామిడి ఆకులతో అరేంజ్ చేశాం. అమ్మవారికి పట్టు శారీ డ్రేప్ చేసి గోల్డ్ జ్యువెలరీ అండ్ బ్యాంగిల్స్తో డెకరేట్ చేశాం. ఒక పూలదండ వేసాం. దీనితో అమ్మవారికి చాలా లుక్ వచ్చేసింది. అమ్మవారి ఫేస్ని మేము ఇలా డెకరేట్ చేయడానికి ఆల్మోస్ట్ 8 hours పట్టింది. బొట్టు, ముక్కు పుడక, ఇయర్ రింగ్స్ వేయడంతో అమ్మవారు చాలా అందంగా కనిపిస్తున్నారు. శారీ ప్లీట్స్ నీట్గా అరేంజ్ చేసి ఫిక్స్ చేశాం. పూజ స్టార్ట్ చేశాం. దీపం వెలిగించి ఫస్ట్ గణపతి పూజ, తర్వాత కలశ పూజ, వ్రతం చేస్తూ పూలు అండ్ అక్షింతలు అర్పించాం. లక్ష్మీ అష్టోత్తరం అండ్ లక్ష్మీ సహస్రనామం చదివాం. అమ్మ నైవేద్యం ప్రిపేర్ చేసింది, అమ్మవారికి సమర్పించాం. నైవేద్యంలో పులిహోర, పరమాన్నం, బొబ్బట్లు, శనగలు, పూర్ణాలు ప్రిపేర్ చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించాం. ఇప్పుడు షార్ట్గా వరలక్ష్మి వ్రతం స్టోరీ చెప్తాను, వినండి. లాంగ్ ఎగో మగధ దేశంలో చారుమతి అనే ఒక పతివ్రత స్త్రీ ఉండేది. ఒకరోజు తన స్వప్నంలో లక్ష్మీదేవి కనిపించి, నీ ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేస్తే నీకు ఆయుష్, ఐశ్వర్యం, సంతానం, సంపద, ఆరోగ్యం అన్నీ ఇస్తాను అని ఆశీర్వదించింది. చారుమతి లేచి ఈ వ్రతం ఎలా చేయాలో విలేజ్లో అందరితో షేర్ చేసుకుంది. ఆమె ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరితో కలిసి లక్ష్మీదేవి కలశ స్థాపన చేసి పూజ చేసి ప్రసాదం పెట్టారు. వ్రతం చేసిన వాళ్ళందరి జీవితంలో చాలా సంతోషం అండ్ ఐశ్వర్యం వచ్చాయి. అప్పటి నుంచి ఈ వరలక్ష్మి వ్రతం ప్రతి ఇయర్ శ్రావణ మాసం శుక్రవారం నాడు చేస్తారు.
ఈ పూజ చేయడం వల్ల లక్ష్మీదేవి ఆశీర్వదించడంతో మనకి ఆరోగ్య, ధనం, సంతానం, ఐశ్వర్యం, శాంతి వస్తాయని నమ్మకం ఉంది. మీరు చూస్తున్నారు కదా మా అమ్మవారు ఎంత శోభనంగా ఉన్నారో. శారీ డ్రేపింగ్ నుండి జ్యువెలరీ వరకు అన్నీ చూసుకొని డెకరేట్ చేశాం. ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ తాంబూలం ఇచ్చి బ్లెస్సింగ్స్ తీసుకున్నాం. అందరూ సంతోషంగా తీసుకొని పూజ చాలా బాగుంది అని బ్లెస్ చేశారు. ఈరోజు పూజ చాలా బాగా అండ్ పీస్ఫుల్గా జరిగింది. అమ్మవారు మనందరినీ ఆరోగ్య, ఐశ్వర్యం, సంతోషంతో ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. మీరు కూడా మీ ఇంట్లో చేసిన పూజ ఎక్స్పీరియన్స్ కామెంట్స్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హ్యాపీ వరలక్ష్మి వ్రతం అందరికీ. బాయ్ గైస్.